ఆంధ్ర టు అమెరికా. సరే, ఇది నా 27th బర్త్డే వ్లాగ్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఒక క్లైమాక్స్, కామెడీ, సీరియస్, స్టార్టింగ్ ఎండింగ్ అన్నీ చూపించాను. సో వెరీ ఫస్ట్ ఏంటంటే, అమ్మాయిలకి బర్త్డే అంటే గుర్తొచ్చేది ఏంటి తెలుసా? షాపింగ్. అది చిన్నదన్నా పెద్దదన్నా సరే, ఏదన్నా సరే, షాపింగ్ లేకపోతే బర్త్డేకి అందమే ఉండదండి బాబు. అందుకే ఈరోజు మన షాపింగ్ లొకేషన్ మా ఊర్లో ఉండే ఓక్ పార్క్ మాల్ అనమాట. దానిలో డిలర్డ్స్ అన్న షాప్. ఇది గొప్పోళ్ళు వెళ్ళే షాప్ అండి బాబు. ఒక్కొక్కటి $300, $400 అంటే దగ్గర దగ్గర 25,000 నుంచి 30,000, 40,000 బట్టలు అనమాట. ఎక్స్పెన్సివ్ షిట్. ఈ ఎక్స్పెన్సివ్ కుట్టులో బాత్రూమ్ కూడా గొప్పోళ్ళలాగా ఎక్స్పెన్సివ్గానే ఉందండి. బట్టలు చూస్తుంటే మత్తిపోతున్నాయి అనమాట. అంత బ్యూటిఫుల్ ఉన్నాయి క్లోత్స్. బట్ మ్యాటర్ ఏంటంటే మనకు కూడా ప్రైస్ చూసాక మతిపోతుంది. ఒక్కొక్కటి $400, $300, $200, మినిమం $200 ఉన్నాయన్నమాట. $200 అంటే దగ్గర దగ్గర 20,000. ఎంత అయితే ఒక్క డ్రెస్ కొనుక్కోనండి బాబు, నా వల్ల కాదు. $200 బిల్లు ఓకే, కానీ ఒకే డ్రెస్ మీద $200 ఇస్ ఎక్స్పెన్సివ్ నా ఉద్దేశంలో. ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్త్. ఒక్కసారి వేసుకుంటాం మహా అయితే. నాకు ఇది కావాలి. బార్బీలా బార్బీ పింక్ కదా, బ్లాక్ బార్బీయా? బ్లాక్ బార్బీయా. ఇదైతే తెలుసా $400, 40,000 అంటది. అది మన సంగతి. ఇవి కూడా బాగున్నాయి. అబ్బో ఏంటి నాకు డ్రెస్ తీసుకుంటే ఆరిపోతా అనుకుంటా. అది అన్నీ బాగున్నాయి, నాకు అన్నీ కావాలనిపిస్తున్నాయి. బాగుంది, ట్రై చేయనా? ఉండదు. మొత్తం షాప్, వేరే షాప్కి వచ్చి మొత్తం దండి చేస్తే ఒక డ్రెస్ దొరికింది తక్కువ ప్రైస్కి. అది కూడా మీకు చూపిస్తా ఎంతకో. ఇదిగోండి, ప్రైస్ కూడా మీకు చూపిస్తా. ఇదిగోండి, $36, $150ది. నా డ్రెస్ సెట్ అయిపోయింది తక్కువకి. ఇంకేమైనా దొరుకుతాయేమో చూద్దాం. ఇదే సేమ్ చూసా నేను వేరే షాప్లో. $150 ఉందన్నమాట. ఇంకా సరే అని ఇక్కడికి వచ్చి ఎతికితే దొరికింది తక్కువకి. ఇది మేసీస్. సో ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. నాకు ఏదన్నా డ్రెస్ డీసెంట్ అండ్ ఎలిగెంట్ కావాలనిపించింది. నాకు తెలిసి బాగానే ఉంది మెటీరియల్ మొత్తం. దీని కింద పంప్స్ చేస్తున్నా. బట్ ఇట్స్ నైట్, కొంచెం ఐరన్ అవసరం, బట్ ఇట్స్ గ్రేట్ చూడ్డానికి. ఇంకో డ్రెస్ ఉంది, అది ఇది కంపేర్ చేసి ఏది బాగుంటుంది ఉంచుకొని ఇంకోటి పంపించేయడమే. ఇంకా షాపింగ్ అయిపోయాక నాకు సాటిస్ఫై చేసేది ఏదన్నా ఉందంటే అది ఫుడ్. సో ఫ్రెండ్స్ దావత్ అలాంటివి బేసిక్ అండి బర్త్డేకి. ఇంకేమైనా చేస్తే దాన్ని ఎక్స్ట్రాడినరీ అంటారనమాట. సో ఈరోజు మెనూలో ఏంటంటే చికెన్ వింగ్స్, వెజ్ స్ప్రింగ్ రోల్స్ అండ్ దమ్ బిర్యానీ అనమాట. చికెన్ దమ్ బిర్యానీ మెను. సో అన్నీ మేము ఇంట్లోనే చేసాము. స్ప్రింగ్ రోల్స్ నేను ఇన్స్టాలో పెట్టిన రీల్స్లో ఉన్నాయి. ఇన్స్టాలో అయితే ఎవ్రీ రీల్ని పార్ట్స్ కింద పెట్టా. ఒకవేళ మీరు అక్కడ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, మీకు అంతా డీటెయిల్గా అక్కడ కూడా ఉంది. సో ఇక్కడ నేను ఫుటేజ్ మిస్ అయింది, సో అక్కడ చేసా అనమాట. అది మ్యాటర్. అండ్ నా ఫ్రెండ్ నా కోసం నా సంవత్సరాన్ని చూసి డిప్రెస్ ఫీల్ అయ్యేలాగా 27 అంటే లేట్ 20s అండి బాబు. నాకు డిప్రెషన్ వస్తుంది చూస్తుంటే, పెద్దదాన్ని అయిపోతున్నాం ముసలిదాన్నని. అది గుర్తు చేసేలాగా బెలూన్స్ పట్టుకొని వచ్చింది. అనిల్ అయితే ఒక బ్యూటిఫుల్ బార్బీ థీమ్లో, రెడ్ అండ్ పింక్ థీమ్లో డెకరేట్ చేశాడనమాట నా బర్త్డేకి. ఇదైతే బిగ్ సర్ప్రైజ్. నాకు తెలీదు, నాకు ఏది వద్దని చెప్పా, బట్ పాపం అంతా ఖర్చు పెట్టి అంతా చేశాడు. ఐ ఫెల్ సో హ్యాపీ. సో ఇది May 8th నైట్ పార్టీ అనమాట. May 9th నా బర్త్డే. సో దానికోసం అని చెప్పి నా ఫ్రెండ్స్ అందరినీ, ఇక్కడున్న పీపుల్, నేను వర్క్ చేసే పార్ట్ టైంలో, నేను కలిసి క్లాసెస్ చదువుకున్న వాటిల్లో నాకు క్లోజ్, నేను నిజంగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే నాకు బాగా అనిపిస్తే పీపుల్నే నేను ఇన్వైట్ చేసుకున్నాను.
నాకు అలానే ఇష్టం ఇంటిగ్రేటెడ్గా క్లోజ్ పీపుల్తో పార్టీ చేసుకోవడం. సో అదనమాట. దిస్ ఇస్ ది బ్యూటిఫుల్ లుక్. ఇంకోటి ఏం తెలుసా, ఎక్స్ట్రా లైటింగ్ కోసం నా యూట్యూబ్కి వాడే లైట్స్ కూడా పెట్టుకున్నాను అనమాట. మా అంత మామూలుగా ఉండదు మరి అది. సో ఈ బ్యూటిఫుల్ డెకరేషన్కి మ్యాచ్ అయ్యేలాగా రెడ్ డ్రెస్ వేసుకున్నా. అండ్ నా కేక్ ఏం తెలుసా, నాకు మాచా అన్న ఫ్లేవర్ చాలా ఇష్టం అనమాట. సో అదే మాచా కేక్ ఇక్కడ ఒక బేకరీ ఉంటుంది, ఐ గెస్ జాపనీస్ బేకరీ అనుకుంటా. దానిలో అనిల్ స్పెషల్గా ఆర్డర్ పెట్టి చేయించాడనమాట. కేక్ ప్రైజే $100 అండి బాబు. నా డ్రెస్ కన్నా ఎక్కువ ప్రైస్ ఉంది కదా, తెలిసి ఉంటే వద్దని చెప్పేదాన్ని, ఏం చెప్తాం. సర్లేండి, దాన్ని ఏమో బటర్ఫ్లైస్తో అద్దాడనమాట బ్యూటిఫుల్గా. చాలా బాగుంది. దాని తర్వాత నాకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చాడు. మీరు చూస్తారు వీడియోలో. నేను స్పెషల్గా ఏమీ చెప్పాను, ఎందుకంటే ఏదో ఓవర్గా గోపాలు చెప్పుకున్నట్టు ఉంటుందిలేండి. ఎందుకు వచ్చింది మళ్ళీ కమెంట్స్లో నన్ను ఏడాపేడా వాయించేస్తారు మీరే. ఇది అయిపోయాక ఫొటోస్ కోసం అని డ్రెస్ వేసుకున్నా. ఇంకా 2 కేక్స్ కట్ చేశాను ఫ్రెండ్స్ తెచ్చింది. బట్ ఆ కేక్ కటింగ్కి డిఫరెంట్ డ్రెస్సెస్ వేసుకున్నాను అనమాట. అది నేను వీడియో తీయలా, ఎందుకంటే ఒకసారి నేను ఇంకా షోలోకి వెళ్ళిపోయాక నా కంట్రోల్లో లేదు కెమెరా. సో అవతల పక్క వీడియో తీసిన దాన్ని బట్టి ఉంది, నాకు ఆ ఫుటేజ్ లేదు. బట్ యా, బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. నాకు ఇక్కడ నాతో పాటు నా ఫ్యామిలీ లేదు అన్న లోటు మా అనిల్ అండ్ నా ఫ్రెండ్స్ తీర్చారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ ది హోల్ టైమ్. అండ్ ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా థ్యాంక్ యూ. ఏమో ఇన్ పర్సన్ చెప్పలా, వీడియోలో చెప్పాలనిపిస్తుంది. పాపం వాళ్ళందరూ వాళ్ళ జాబ్స్ కానీ వాళ్ళ వర్క్స్ అన్నీ వదిలేసి నాతో మార్నింగ్ 5 వరకు ఉన్నారనమాట. మేము మస్తీ, డ్యాన్స్లు, షోలు, సాంగ్స్ చాలా ఎంజాయ్ చేసాం. బట్ చెప్పాను కదా, నా పార్టీ నేనే కెమెరా పట్టుకొని తిరిగితే చాలా చిల్లరగా ఉంటుంది అనమాట. అందుకే ఇచ్చేసి వేరే వాళ్ళకి ఐ స్పెండ్ టైమ్ విత్ పీపుల్. బట్ దొరికినంత వరకు నేను రికార్డ్ చేసి మీకోసం చేయడానికి ట్రై చేశాను, కాంటెంట్ ఇవ్వడానికి. సో ఇది వేరే కేక్ కటింగ్ అనమాట. సో ఆ కేక్ కటింగ్ కోసం అని ఇంకో డ్రెస్ వేసుకున్నా. ఇది నా మెయిన్ డ్రెస్. నాకు ఈ డ్రెస్ చాలా ఇష్టం, స్పార్కల్ అవుతుంది అనమాట బ్యూటిఫుల్గా. ఓకే ఓకే. ఈ క్లిప్ ఏంటక్క తేడాగా ఉంది, మధ్యలో మాకు స్మూత్గా వెళ్తున్న సినిమాలో సడన్ ట్విస్ట్ లాగా మీకు అనిపించవచ్చు. ఏంటంటే నేను నా బర్త్డే అయిన నెక్స్ట్ డే నార్త్ క్యారోలినా ట్రిప్ వెళ్ళనమాట. ఎందుకంటే మా తమ్ముడిది గ్రాడ్యుయేషన్ సెరమనీ ఉంది అక్కడ. సో అది అటెండ్ అవుదామని చెప్పి వెళ్ళాను. మా తమ్ముడు అక్కడ మళ్ళీ నాకు బర్త్డే సెలబ్రేట్ చేసి నాకు గిఫ్ట్ కూడా ఇచ్చాడు, విచ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే నాకన్నా చిన్న, సో వాడు ఎంత పెద్ద అయ్యి గ్రాడ్యుయేట్ అయ్యి నా బర్త్డే వాడు సెలబ్రేట్ చేసి అవన్నీ చేస్తుంటే కొంచెం ప్రౌడ్ అనిపిస్తుంది కదా నాకు అక్కగా. సో ఆ ఫీలింగ్ అనమాట. అందరూ వాడి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర 10 to 15 మెంబర్స్ అనమాట. వాళ్ళ మధ్యలో పార్టీ ఇచ్చి కేక్ కట్ చేయించే ఫెల్ సో హ్యాపీ. అండ్ కేక్ ఏంటంటే ఇండియన్ కేక్ అనమాట. ఇక్కడున్న కేక్స్కి ఇండియన్ కేక్స్కి చాలా డిఫరెంట్ ఉంటుంది టేస్ట్. బట్ ఇదైతే యావరేజ్ అనిపించింది సోగా. బట్ ఏదో ఒకటి వాడు కష్టపడి ఆర్డర్ చేయించి కస్టమైజ్ చేయించి అంతా చేయించినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. నేను ఈ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది, ఎందుకంటే ఇది నా ఇంటిగ్రేట్ ఫ్యామిలీ మూమెంట్ కాబట్టి. సో మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అండ్ అదనమాట స్టోరీ. ఇంకెంతకన్నా నేను మీకు రిపీట్ చేసి చెప్పేదేం లేదు. అండ్ వెరీ సూన్ నేను ఎన్సీ వీడియోస్, వ్లాగ్స్ అవన్నీ పెడతాను. ప్లీజ్ డూ వాచ్ దోస్ వీడియోస్ యాజ్ వెల్. ఐ నో ఈ మధ్య నేను కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టట్లేదు, బట్ నేను ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటున్నా. ప్లీజ్ డూ ఫాలో మీ దేర్. అండ్ ఇంకా నేను బిజీగా ఉంటుండే అనమాట, ఎగ్జామ్స్, బర్త్డే, ట్రిప్ అని చెప్పి. బట్ ఇప్పటి నుంచి ఫుల్ ఆన్ స్పీడ్తో పోస్ట్ చేస్తా రీల్స్ అండ్ వీడియో. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ చేయండి, మీ థాట్స్ కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మాకు ఫీడ్బ్యాక్ లాగా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఉంటాను, అంతవరకు సెలవు. మరి కొత్త కంటెంట్ మీ ముందుంటా. బాయ్.